హాయ్ ఫ్రెండ్స్, వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. తాతయ్య, నేను బయటికి వెళ్ళి ఎవరినైనా తీసుకొని వస్తాను తాతయ్య, మీరు ఇక్కడే ఉండండి తాతయ్య, బాధపడకండి అని అక్షయ బయటికి వెళ్తుంది. నారాయణ మాత్రం గుండె పట్టుకొని చాలా బాధపడుతూ ఉంటాడు. అమ్మ అక్షయ అని ఏడుస్తూ ఉంటాడు. మరోవైపు కావేరి మాత్రం లోపల తన రూమ్లో ఉండి ఈ ముసలోడు చస్తే బాగుంటుంది, అప్పుడు ఈ పిల్లను బయటికి వెళ్ళగొట్టచ్చు అని అనుకుంటూ ఉంటుంది. అక్షయ మాత్రం అలా బయటికి చుట్టుపక్కల ఇళ్లలో వెళ్ళి డోర్ కొడుతూ ఉంటుంది. మా తాతయ్యకి ఇలా జరిగింది, ప్లీజ్ అండి పోయిక వెంటనే హాస్పిటల్కి ఫోన్ చేయండి, ఒక్కసారి మీరు మా ఇంట్లోకి రండి అని గట్టిగా అరుస్తూ డోర్లు కొడుతూ ఉంటుంది. కానీ ఎవ్వరు మాత్రం డోర్లు తీయరు. అక్షయ ఏడుస్తూ ఉంటుంది. ప్లీజ్ అండి తలుపు తీయండి, మా తాతయ్య ఇక గుండె నొప్పితో బాధపడుతున్నాడు, ప్లీజ్ తలుపు తీయండి అని అక్షయ అందరినీ పిలుస్తూ ఉండగా ఎవరు డోర్ తీయకపోయేసరికి ఇక మరోవైపు శ్రీకర్ అవనిని ఇంటికి డ్రాప్ చేయడానికి శ్రీకర్ కార్లో తీసుకొని వస్తూ ఉంటాడు. అక్షయ అటు ఇటు వెళ్తుండగా సడన్గా అక్షయ శ్రీకర్ కార్ కింద పడిపోతుంది. ఎవరని చెప్పేసి వెంటనే గబగబా బయటకు వచ్చి చూసేసరికి కార్లో నుంచి చూసేసరికి అక్షయ ఉంటుంది. ఏమైంది అక్షయ, ఈ టైంలో నువ్విక్కడ ఏంటి అని చెప్పేసి అవని అడుగుతుండగా ఇక నారాయణకు జరిగిన విషయం అంతా ఇక అక్షయ ఒక్కసారి చెప్పేసరికి వెంటనే ఇద్దరు షాక్ అయిపోతారు. వెళ్దాం పద అని చెప్పేసి వెంటనే శ్రీకరు అవని లోపలికి వచ్చేసరికి ఇక స్పృహలోకి వెళ్ళిపోతాడు నారాయణ. ఇక వెంటనే హాస్పిటల్ దగ్గరికి నారాయణను తీసుకెళ్తారు. కావేరి మాత్రం లోపల ఈ ముసలోడు చస్తే కానీ ఈ పీడ పోదని అనుకుంటూ ఉంటుంది. ఇంట్లో ఎవరు లేకపోయేసరికి వెంటనే హాస్పిటల్లో జాయిన్లో చేస్తారు శ్రీకర్ అవని. మరోవైపు లోపల తీసుకెళ్ళిన తర్వాత డాక్టర్ అడుగుతూ ఉంటుంది ఏం జరిగిందని చెప్పేసి అంటుండగా ఇలా హార్ట్ నొప్పి లేస్తుంది అందుకే తీసుకొచ్చామని అవని చెప్తూ ఉండగా వెంటనే ఇక లోపల తీసుకెళ్ళి ట్రీట్మెంట్ జరిపిస్తూ ఉంటారు. అదే హాస్పిటల్లో ఇక సిస్టర్ ఉంటుంది కదా, సిస్టర్కి మేల్కో వస్తుంది. మేల్కో రాగానే వెంటనే సిస్టర్ అవని చూస్తుంది. అదే హాస్పిటల్లో అక్షయ్తో మాట్లాడుతూ ఉంటుంది. తాతయ్యకి ఏం కాదు, నువ్వు టెన్షన్ పడకు అక్షయ అని అంటూ ఉంటుంది. మరోవైపు సిస్టర్ కిటికీ దగ్గర నుంచి అవనిని గమనిస్తుంది. ఇక ఇక్కడ మాత్రం కావేరి వెంటనే నిహారికకు ఫోన్ చేసి జరిగిందంతా చెప్తూ ఉంటుంది. ఎలా అయినా ఇక అక్షయ్ను బయటికి వెళ్ళగొడితే నీకు ఇంతకింత డబ్బులు నేను ఇస్తాను, నువ్వు ఏం చేస్తావో నాకు తెలియదు, నీకు కారు బంగ్లా ప్రతి ఒక్కటి నేను నీకు హెల్ప్ చేస్తాను, కానీ నువ్వు మాట ప్రకారం నిలబడితే నా మాట ప్రకారం నేను ఖచ్చితంగా నిలబడతానని నిహారిక కావేరికి చెప్పిన తర్వాత ఎలాగైనా సరే అండి, ఖచ్చితంగా ఈ ముసలోడు చస్తే ఇక తనని బయటికి వెళ్ళగొట్టే ఛాన్స్ కూడా ఉంటుందని ఈ విధంగా ఫోన్లో చెప్తూ ఉంటుంది. అది త్వరగా ఎంత త్వరగా చేస్తే అంత మంచిదని ఈ విధంగా అనుకుంటూ ఉంటారు. ఈలోపు శౌర్య వస్తుంది. ఏంటి మమ్మీ, ఏం లేదు, నువ్వు బాధపడుతున్నావు కదా, ఆ బాధను చూడలేక ఏకంగా తన డబ్బులిచ్చి అదే అక్షయ్ను బయటికి పంపిస్తున్నా. ఎలా మమ్మీ, అదే మీ స్కూల్లో బంటి వాళ్ళ మమ్మీ, తనని నా గ్రిప్పులో పెట్టుకున్నాను, ఎందుకంటే అక్షయ వాళ్ళ ఇంట్లోనే ఉంటుంది కదా, మళ్ళీ అక్షయ అంటే ఈవిడకు పడదు, అందుకనే తనని నా చేతిలో గ్రిప్పులో పెట్టుకొని డబ్బు ఆశ చూపించి ఇప్పుడు అక్షయను మెడల్ పట్టుకొని గెంటేలాగా తన చేతుల్నే డబ్బులు పెట్టి చేస్తున్నా. ఓ అవునా మమ్మీ, అవును, నువ్వు బాధపడుతుంటే నేను చూడలేను కదా, అందుకే ఇలా చేశాను, థ్యాంక్ యూ సో మచ్ మమ్మీ. ఎలాగైతుంది నా గురించి బయట పెడతానని బెదిరిస్తుంది, అంతేకాకుండా పొద్దున్న స్కూల్లో నాకు బుద్ధి చెప్పాలని ఎంత మాట్లాడింది చూసావు కదా, దానికి ఇలాగే తగిన శాస్త్రి కావాలి మమ్మీ అని శౌర్య అంటూ ఉంటుంది. మరోవైపు హాస్పిటల్లో సిస్టర్ అవని చూసిన తర్వాత ఇక వెంటనే పక్కన సిస్టర్ ఉంటుంది. ఎవరిని చూసి ఎవరిని పిలవమంటున్నావని అడుగుతూ ఉంటుంది. సిస్టర్ ఏంటి మీరా అవనిని పిలవాలా అని సిస్టర్ అంటుండగా అవును అని అనేసరికి వెంటనే సిస్టర్ అవని దగ్గరికి వెళ్తుంది. మేడం, మిమ్మల్ని మీరా గారు రమ్మంటున్నారు.
సిస్టరా ఎక్కడుంది అంటే తనకు యాక్సిడెంట్ అయింది, ఇదే హాస్పిటల్లో ట్రీట్మెంట్ చేసుకుంటుంది. అంతేకాకుండా ఇన్ని రోజుల తర్వాత మీ గురించే మీకు ఏదో చెప్పాలని చాలా రోజుల నుంచి తనలో తను చాలా సఫర్ అవుతుంది. అది దేని గురించి అర్థం కాలేదు. బట్ ఇదే హాస్పిటల్లో తను అనుకోకుండా యాక్సిడెంట్ జరగట్లా ఇదే హాస్పిటల్లో జాయిన్ అయింది. మీతో మాట్లాడాలని చెప్పేసి అంటుంది. తను ఏ వార్డులో ఉంది? పక్క వార్డులో ఉంది మేడం, మీరు వెళ్ళి మాట్లాడండి అనేసరికి వెంటనే అవని శ్రీకరు మీరా దగ్గరికి వచ్చి మీరా గారు అని చెప్పేసి అడుగుతుండేది. మీరా గారు అసలు ఏం జరిగింది? యాక్సిడెంట్ ఎలా అయింది? మీరు బాగున్నారు కదా? అంతేకాకుండా మా అత్తయ్యను దగ్గరుండి చూసుకున్నారు, ఏం జరిగిందని అడుగుతుండగా అప్పుడు ఇక మీరా మనసులో అనుకుంటుంది, నేను చేసిన ఈ పాపమే నన్ను ఈరోజు ఇక చావు బ్రతుకుల మధ్య వేసింది. ఆ దేవుడు నిజం చెప్పడానికి ఏమో కావచ్చు నన్ను మళ్ళీ బ్రతికించాడని మీరా మనసులో అనుకుంటుంది. అప్పుడు మీరా సైగలతో పెన్ను తీసుకురామని అంటుండగా ఏమంటున్నావు మీరా అని అంటుండగా అప్పుడు వెంటనే శ్రీకర్ అర్థం చేసుకొని ఒక్క నిమిషం అని పక్కకి వెళ్ళి శ్రీకర్ పెన్ను ప్యాడ్ తీసుకొని వచ్చి మీరాను మెల్లగా కూర్చోబెడుతుంది. అప్పుడు మీరా వెంటనే పెన్నును ప్యాడ్ తీసుకొని అందులో మీ అమ్మాయి బ్రతికే ఉందని రాసిస్తుంది. ఒక్కసారిగా ఆ మీరా రాసిన లెటర్ను చూసి అవని షాక్ అయిపోతుంది. ఏంటి, నా బిడ్డ బ్రతికే ఉందా అని అడుగుతూ ఉంటుంది. అప్పుడు మీరా చెప్పలేని పరిస్థితిలో ఉండిపోతుంది. ఒక్కసారిగా ఎక్కడుంది నా బిడ్డ, ఎక్కడ బ్రతికి ఉందని ఇక అవని అడుగుతూ ఉంటుంది. కానీ ఒక్కసారిగా మీరా మళ్ళీ స్పృహలోకి వెళ్ళిపోతుంది. వెంటనే డాక్టర్ అని శ్రీకర్ పిలుస్తూ ఉంటాడు. తనని ఇక ఒక్కసారి చెక్ చేయండి, నా బిడ్డ గురించి నిజం చెప్పిందని శ్రీకర్ కూడా చాలా సంతోషపడుతూ ఉంటాడు. సారీ అండి, తను మళ్ళీ ఇక కోమలోకి వెళ్ళే ఛాన్సెస్ ఉంది అని ఈ విధంగా చెప్పేసరికి లేదు, నా బిడ్డ బ్రతికే ఉందంటే మీరకు ఖచ్చితంగా తెలుస్తుంది. ప్లీజ్ డాక్టర్, ఎంత డబ్బైనా పర్వాలేదు, తిను బ్రతకాలని శ్రీకర్ అంటుండగా తను ఇక్కడ వర్క్ చేసే ఆవిడ, అందుకే మేము ఇంత ఇక కేర్లెస్ కాకుండా తనని జాగ్రత్తగా చూసుకుంటున్నామని డాక్టర్ చెప్తూ ఉంటుంది. కావాలంటే ఎంత డబ్బైనా సరే తను బ్రతకాలే, నా బిడ్డ గురించి ఎక్కడుందో తను ఎక్కడ ఉంటుందో తినకు మాత్రమే తెలుసు, అందుకనే ఇక తనని బ్రతికించాలి అని ఈ విధంగా అడుగుతుండగా ఇక తను మాత్రం కోమాలో వెళ్ళే స్టేజ్ మాత్రమే ఉంది. బట్ మళ్ళీ ఎప్పుడు స్పృహలోకి వస్తుందో తెలియదని డాక్టర్ చెప్తారు. ఈలోపు మాత్రం బయటికి వచ్చి అవని బాధపడుతూ ఉంటుంది. ఇక ఇక్కడ నారాయణకు ట్రీట్మెంట్ జరిపించిన తర్వాత డాక్టర్లు బయటకు వస్తారు. అప్పుడు శ్రీకర్ అడుగుతూ ఉంటారు, ఎలా ఉంది డాక్టర్ అంటుండగా షీజ్ ఓకే, టైంకు తీసుకురావట్లా, తను బ్రతికాడు, లేకపోతే ఇక చెప్పే ఛాన్స్ ఉండబోయేది కాదని అంటూ ఉంటారు. ఇక్కడ అవని మాత్రం తన బిడ్డ గురించి మీరా రాసింది గుర్తు చేసుకుంటూ నా బిడ్డ బ్రతికే ఉంది కానీ ఎక్కడ ఉందో అని ఇక బాధపడుతూ ఉంటుంది. ఈలోపు మాత్రం చాలా థ్యాంక్స్ మేడం, ఎందుకంటే మా తాతయ్యను టైంకి వచ్చి హాస్పిటల్లో జాయిన్ చేశారు, అందుకనే మీకు థ్యాంక్స్ అని ఈ విధంగా అక్షయ అంటూ ఉంటుంది. అప్పుడు అక్షయ్ చూసి అసలు నా బిడ్డ బ్రతికే ఉంటే ఇంత ఉండదని మనసులో అనుకుంటూ ఉంటుంది. ఎలాగైనా నా బిడ్డ గురించి మీరే చెప్పాలి, ఎలాగైనా మీరతో నిజం చెప్పించి నా బిడ్డ ఎక్కడుందో తెలుసుకోవాలని చెప్పేసి అవని అనుకుంటూ ఉంటుంది. ఇక్కడ నిహారిక మాత్రం ఇక ఏదో ప్లాన్ చేసి మీరను చంపాలని ప్లాన్ వేస్తూ ఉంటుంది.